అందరికీ నమస్తే అండి. ఇప్పుడే అందిన వార్త వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్. మనందరికీ తెలిసిందే. వీడికి కాస్త నోటిదోలెక్కువ. ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడతారు. అలాగే ఈ మధ్య కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి సాక్షి ఛానల్‌లో ఒక డిబేట్‌లో కూర్చొని ఇష్టానుసారంగా మాట్లాడాడు. అది నిన్న మొన్న వీడియో బాగా వైరల్ అయింది. దానికి సంబంధించి కేసు నమోదు చేశారు. ఇందాక అరెస్ట్ చేశారు. ఒకసారి ఆ అరెస్ట్‌కి సంబంధించి సాక్షి ఛానల్‌లో ఏమని మాట్లాడుతున్నారో ఒకసారి వినిపిస్తా చూడండి. అక్రమంగా అరెస్ట్ చేశారు, అన్యాయం, అసలు ఆ కుటుంబ సభ్యులకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. చాలా చెప్పుకుంటున్నారు. ఒకసారి వినిపిస్తా వినండి. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ పోలీసులమంటూ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తీసుకెళ్లారు పోలీసులు. నల్లపాడు పిఎస్ కి సమాచారం ఇస్తామన్నారు. నాగార్జున యాదవ్ అరెస్ట్ పై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ ఆందోళన ఏం చెందవసరం లేదు. కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చే తీసుకెళ్తారు. అలా ఇవ్వకుంటే ఏమీ తీసుకెళ్లరు. లోకల్ పోలీస్ స్టేషన్‌లకి సమాచారం ఇస్తారు. తద్వారా కుటుంబ సభ్యులకి సమాచారం ఇస్తారు. ఖచ్చితంగా ఎందుకు అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి ఆ కారణాలు కుటుంబ సభ్యులకి తెలియజేసిన తర్వాతే తీసుకెళ్తారు. లేకపోతే వాడు ఇష్టానుసారంగా మాట్లాడతాడా? ఒకసారి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏమని మాట్లాడాడో ఒకసారి వినిపించిన తర్వాత దీని గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు ఎలా స్పందిస్తారో మరి కొంతమంది మేధావులు ఉన్నారు కదా, తెలంగాణ మేధావులు. ఇప్పుడు వాళ్ళ స్పందన ఏంటి అనేది కూడా ఇక్కడ కీలకం మాట మనకి. ఒకసారి ఇదేమని మాట్లాడుతున్నా వినిపిస్తాను. ఇంకొకటి జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ డెలివరీ బాయ్ గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ముఖ్యమంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్యే పదవి కూడా జొమాటో డెలివరీ బాయ్ అనర్హుడు. వాడి స్థాయి ఏంది, వాడి క్యారెక్టర్ ఏంది, వాడికి జీవో చదవడం వచ్చా? కొమ్మరేని శ్రీనివాస్కి ఏం అర్థం కావట్లా. అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో ఏం మాట్లాడుతున్నాడు అనేది ఏం అర్థం కాక అలా స్టన్ అయిపోయి ఉండిపోయాడు మాట. ఇంకా మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. వాడికి జీవో చదవడం వచ్చా? ఆ జొమాటో బాయ్ కి జీవో చదవడం వచ్చా? జీవో ఎంఎస్ సీరియస్ అంటే ఏదో తెలుసా? ఆ జొమాటో బాయ్ కి జీవో రొటీన్ అనేది తెలుసా? భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటనలో ఆ జొమాటో బాయ్ అనేవాడు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ, లేకపోతే ఆ డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి. ఆ డెలివరీ బాయ్ వచ్చి ఎత్తుకెళ్ళిపోయేటువంటి డెలివరీ బాయ్ వచ్చి ఎవడో డెలివరీ బాయ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుసండి. డెలివరీ బాయ్ వచ్చి గురించి మాట్లాడొద్దు. ఆయన కుటుంబం గురించి మాట్లాడారా? డెలివరీ మరి ఆయన విధానపరంగా మాట్లాడే అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీకి వచ్చిందా? అది డెలివరీ బాయ్ అట్లా వాడు అట్ట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి వాడు వీడు జొమాటో వాడికి అసలు అది రాదు, వాడికి అసలు ఇది రాదు అని మాట్లాడితే ఊరుకుంటారా? ఎవరైనా సరే కేసులు పెట్టుకుంటా ఉంటారా? కేసులు ఖచ్చితంగా పెడతారు. వీడు ఏమనుకుంటున్నాడంటే ఆంధ్రప్రదేశ్లో మన నాయకుల్ని అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, మనం ఇష్టానుసారంగా మాట్లాడినట్టే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులను కూడా ఉద్దేశించి మాట్లాడితే ఊరుకుంటారు అని చెప్పేసి అనుకున్నాడు. ఇవాళ అరెస్ట్ చేయారు. అరెస్ట్ చేయగానే అక్రమ అరెస్టు. ఎందుకు అక్రమ అరెస్ట్ అవుతుంది? వాడి నోరు వాడు అదుపులో పెట్టుకొని ఉంటే ఇవాళ ఈ పరిస్థితి రాదు కదా. మనం మాట్లాడేటప్పుడు వాళ్ళ దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఇష్టానుసారంగా మాట్లాడి మా మీద కేసులు పెట్టారండి చెక్కుతారు, చెక్కాలి కూడా లేదు. లేకపోతే వీడి నోటితోలు మామూలు నోటితోలు కాదు. వీడికి వీడింత ఉంటాడు కానీ వీడు భూమి మీద నిలబడ్డాడు. ఆడికి వాడి వయసుకి వాడు మాట్లాడే మాటలకి ఏమాత్రం సంబంధం ఉండదు. ఏంట్రా అంటే వెనకాల మాకు జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నాడు, మమ్మల్ని ఎవడు ఏమీ చేయలేడు అని చెప్పేసి అని మళ్ళీ కొత్త డ్రామాలు ఆడుతూ ఉంటారు. ఇక్కడ మేము ఎవడైనా సరే ఎవడు మాట్లాడినా తప్పు అనే చెప్తాం. మేము కొంతమంది ముసుగు మేధావుల్లాగా ప్రాంతీయవాదాన్ని తీసుకొచ్చి ప్రాంతాన్ని ముందెట్టి డ్రామాలు ఖచ్చితంగా ఆడం. అది మా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అయినా సరే, ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి అయినా సరే తప్పుగా మాట్లాడితే తప్పనే చెప్తాం. ఇదే పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు మొన్న ముసుగు మేధావులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక్కడ కేసులు నమోదు చేసి అక్కడ అరెస్ట్ చేస్తే వెళ్ళి ఏమని మాట్లాడారండి? తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకొచ్చి తెలంగాణ ప్రాంత వాసుల్ని తొక్కేస్తారా, అరెస్టులు చేస్తారా, ప్రాంతీయ వాదాలు తీసుకొచ్చి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. మేము అలా చెయ్యము. అది మా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అయినా సరే.
మా ఆంధ్ర వ్యక్తి అయినా సరే తప్పుని తప్పనే చెప్తాను. మీలాగా అడ్డగోలుగా సమర్థించను. ఒకవేళ ఈడి విషయంలో మీరు మాట్లాడాలనుకుంటే ఏమని మాట్లాడతారో, ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఆంధ్ర వ్యక్తిని అరెస్ట్ చేయాలని చెప్పేసి మాట్లాడతారా? వీడిని సమర్థిస్తూ మాట్లాడతారా? ఆ కేవీ రెడ్డిని సమర్థిస్తూ మాట్లాడారు కదా! మరి ఇప్పుడు వీడిని సమర్థిస్తారా? సమర్థించరు. ఇప్పుడు వీడు మాట్లాడింది తప్పేనా అంటారు. ఎందుకు? అంత వ్యత్యాసం దేనికండి? మరి వీటికి కూడా సమాధానం చెప్పాలి కదా! ఈ విషయంలో ప్రముఖ మేధావులు ఎవరైతే మేధావి ముసుగులో ఉన్నారో వీడి అంశంలో ఎలా స్పందిస్తారో కూడా చూద్దాం. ఇప్పుడు మనకు అర్థమైపోద్ది. ఎవరెవరి పక్షాన ఉన్నారో, ఎవరి కోసం పనిచేస్తున్నారు అనేది ఇప్పుడు క్లారిటీగా అర్థమైపోద్ది. వాళ్ళ లాజిక్ ప్రకారం, వాళ్ళ రూల్ ప్రకారం అయితే అంటే నా ఉద్దేశం అయితే వీడిని అరెస్ట్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. ఆ తెలంగాణ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లాజిక్ ప్రకారం వీడి అరెస్టు అక్రమం అన్నమాట. వాళ్ళ లెక్క ప్రకారం వీడిని అరెస్ట్ చేయకూడదు మరి. మరి ఇప్పుడు ఏమని స్పందిస్తారండి మీరంతా కూడా? మాట్లాడరా? ఖచ్చితంగా మాట్లాడాలిగా. అందుకని తప్పే, ఎవడు చేసినా తప్పే. అది ప్రాంతాలు తీసుకొచ్చి ముందెట్టేయకూడదు. మనం ఒప్పుకోగలగాలి. ఇవాళ మేము చెప్తున్నాంగా, వాళ్ళని అరెస్ట్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. ఎవరినైనా సరే కించపరిచి మాట్లాడతాం, మేము అవహేళన చేస్తాం, వ్యక్తిగతంగా దూషిస్తామంటే అది ఏ ప్రాంతం అయినా సరే, తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, తమిళనాడు అయినా, కర్ణాటక అయినా, ఏ ప్రాంత వాసి అయినా సరే పక్క రాష్ట్రం గురించి లేదంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనకు నోరుంది కదా అని మాట్లాడేసి మళ్ళీ మన ప్రాంతీయవాదాన్ని ముందెట్టేద్దామంటే కుదరదు. ఆ రోజులు జమానా రోజులు ఆ రోజులు పోయినాయి. ఆ రోజులు వెళ్ళిపోయి చాలా రోజులైంది. ఇలాంటి వ్యక్తులను వదలకూడదు. వీడికి కూడా ఒకసారి తెలిసి రావాలి. లేదంటే ఇటు అస్సలు భూమి మీద నిలబడట్లేదు ఈ మధ్యన. ఈ మధ్యననే కాదు, ఎప్పుడు కూడా ఇటు భూమి మీద నిలబడ్డేది. ఒకసారి బాగా చెక్కితే లైన్లోకి వస్తాడు. ఈసారి ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు అంత దురుసుగా మాట్లాడు. ఆ నోటిదోలు కాస్త తగ్గించుకుంటాడు. కాస్త వివరం వచ్చింది, కాస్త మర్యాద వచ్చింది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతారు. లేకపోతే మీరు ఇష్టానుసారంగా మాట్లాడతారు. మీరేదో చూసినట్టు, మీరేదో చేసినట్టు. ఎందుకంటే అంత అవహేళన చేసుకోవడం దేనికి? అంత అవహేళన చేసి మాట్లాడడం దేనికి? అరెస్ట్ అయిన తర్వాత కేసులు పెట్టారని చెప్పేసి ఏడవడం దేనికి? ఎవరి కోసం? మళ్ళీ దీన్ని కూడా అటు తిప్పి ఇటు తిప్పి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనో, లోకేష్ గారు ఉన్నారనో, పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ మీ అంత ఎదవలు ఇంకొకరు ఉండరేమో. నాకు తెలిసి అదే ప్లాన్ చేస్తారు. వీళ్ళంతా కలిసి తెలంగాణ ప్రభుత్వాన్ని ఏం అనలేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తులన్నీ అక్కడే ఉంటాయి. గట్టిగా మాట్లాడలేడు. అది ఎవరు అధికారంలో ఉన్నా సరే, కేసీఆర్ అధికారంలో ఉన్నా, రేవంత్ రెడ్డి గారు ఉన్నా, లేకపోతే ఇంకొక పార్టీ ఉన్నా సరే, తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ అక్కడ రాజకీయ నాయకులు ఉద్దేశించి కానీ గట్టిగా మాట్లాడలేడు. అక్కడ ఆస్తులు ఉన్నాయి కాబట్టి. ఆ విషయం నేను చెప్పట్లేదు. షర్మిల గారి భర్త అనిల్ అనుకుంటా, మనం తెలంగాణలో కూడా పార్టీ పెడదాం అనుకుంటే లేదు లేదు అక్కడ కేసీఆర్ ఉన్నాడు, మన ఆస్తులన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి, మనం ఇబ్బంది పడతాం, అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దని చెప్పేసి అన్నాడని చెప్పేసి ఆయనే చెప్పుకొచ్చాడు. మరి వాళ్ళు ఏమని మాట్లాడతారండి? దీనికి సమాధానాలు చెప్పాలి కదా. కాబట్టి ఏంటంటే మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. ఎట్ట పడితే అట్ట మాట్లాడకూడదు. ఎలా పడితే అలా మాట్లాడితే ఇలాంటి ఇబ్బందులు కొని తెచ్చుకోవాల్సి వచ్చింది. నేను ఇది మళ్ళీ చెప్తున్నా నాగార్జున గారికి, ఈసారి అయినా సరే కొద్దిగా బుద్ధి తెచ్చుకో. ఎవరిని భర్త ఇష్టానుసారంగా మాట్లాడమాకు. రేపు పొద్దున మన వెనకాతలు ఎవడో నిలబడ్డా ఇప్పుడు మీ నాయకులందరూ పొలవమని ప్రెస్ మీట్లు పెడతారా? చంద్రబాబు నాయుడు గారి కారణం అంటారా? లేదంటే లోకేష్ గారి కారణం అంటారా? మీరు చేసిన యాదో పనులన్నీ మళ్ళీ మేము కడుక్కోవాలి. మళ్ళీ ఇప్పుడు దాన్ని కవర్ అంటే మీరు మాట్లాడే మాటలు కౌంటర్గా మళ్ళీ మేము పొలవమని వీడియోలు చేయాలన్నమాట. ఎవరు బాబు మాకు ఇదేం కర్మరా? వాడు ఏదో నోటిదలు కొలిచి వాడు మాట్లాడాడు, వాడు మాట్లాడిన మాటలు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే అందులో చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఏం సంబంధం ఉందని చెప్పేసి మళ్ళీ మేము మాట్లాడాలి. ఇది మళ్ళీ ఒక వారం రోజులు చర్చ ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఈ చర్చ మళ్ళీ ఖచ్చితంగా ఒక 4-5 రోజులు మళ్ళీ నాగార్జున యాదవ్ గారి మీదే చర్చ ఉంటుంది. ఇంకా మాకు ఎంతసేపు కూడా ఈ పత్యాపారాలు సరిపోతాయి. ఇంకా ఇది దరిద్రమండి మాకు. ఇది ఇలాంటి వ్యక్తులు నిజంగా మా రాష్ట్రంలో రాజకీయ నాయకులుగా లేదంటే అధికార ప్రతినిధులుగా చలామణి అవడం అనేది నిజంగా మా దరిద్రం. పైకి కొమ్మినేని శ్రీనివాసు అమాయకుడిగా కనబడతాడు కానీ చాలా కన్నింగ్ వ్యక్తి. ఇప్పుడు వాడేదో మాట్లాడాడు డిబేట్లో, మాట్లాడిన తర్వాత లైవ్ని కట్ చేయొచ్చుగా. సరే లైవ్లో కట్ చేయడం ఎలాగా కుదరదు, ఓకే. డిబేట్ అయిపోయిన తర్వాత అవసరమైతే ఆ లైవ్ని అప్పటికప్పుడు డిలీట్ చేసి ఉండాలి. అలా చేయరు. మళ్ళీ సపరేట్గా దాన్ని మళ్ళీ ఒక వీడియో కింద అప్లోడ్ చేస్తారు. ఇదిగో చూడండి మా పెద్ద పోటుగాడు తిట్టేసాడు అని చెప్పేసి. తర్వాత పరిణామాలు ఎలాగే ఉంటాయి. ఎవరి మీద పడితే వాళ్ళ మీద మాట్లాడుతూ ఊరుకోరండి.
నేను చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారండి చూసి చూడనట్టు పోతే పనులు ఎలాగలా మాట్లాడారు పని పనులలో వాళ్ళ బుద్ధి వాళ్ళ దగ్గరే ఉంటుందని చెప్పేసి వదిలేస్తానికి ఇవాళ మళ్ళీ వచ్చి మళ్ళీ ఏడుపు అన్యాయం అక్రమం తెలుగుదేశం పార్టీ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి మొదలు పెడతారు. ఇంకా మొదలు పెట్టలేదు కానీ ఇప్పుడే కదా అరెస్ట్ చేశారు. ఇంకొక అరగంటలోనో గంటలోనో అంబటి రాంబాబు పేరు నానియో వీళ్ళందరూ ప్రెస్ మీట్ పెడతారు. ఒక 40 నిమిషాల పాటు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇంకా అన్యాయం అక్రమం. ఇంకొకటి ఇక్కడ కేసులు పెట్టలేక తెలంగాణలో పెట్టేస్తున్నారు. అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ ఎంత చెప్తే అంత అని చెప్పేసి మళ్ళీ ఇదొక ప్రచారం మొదలు పెడతారు. చూద్దాం ఏం జరుగుతుందో. మా మేధావులు స్పందన గురించి నేను వెయిటింగ్. ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు, దీన్ని ఎలా డైవర్ట్ చేస్తారు, దీన్ని ఎలా కవర్ చేస్తారు. ఎందుకంటే కేవీ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలను విడగొట్టే ప్రయత్నం చేశారు. అంటే ప్రాంతీయవాదం ప్రాంతాల మధ్య చిచ్చిపెట్టే ప్రయత్నాలు చేశారు కదా. మా తెలంగాణ వ్యక్తిని ఆంధ్ర పోలీసులు వచ్చి ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి ప్రశ్నించారు కదా. మరి వీడి విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. వీడి అరెస్ట్ని నిజంగా వాళ్ళు కేవీఆర్ అరెస్ట్ని ఖండించారు కాబట్టి మేధావులు ఖండిస్తారా లేదంటే సమర్థిస్తారా? నాకు తెలిసి వీడి అరెస్ట్ని ఖచ్చితంగా ఈ మేధావు వర్గం అంతా కూడా సమర్థిస్తారు. ముఖ్యమంత్రిని అలా మాట్లాడడం తప్పేనండి, ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందని అంటారు. అదే లాజిక్ కానీ మాట్లాడితే కనుక కేవీ రెడ్డి విషయంలో వాళ్ళు ఖచ్చితంగా తెలిసే తప్పు మాట్లాడినట్టు. వాళ్ళు కావాలని చెప్పేసి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినట్టు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడేగా జరిగింది. ఇంకో గంట 2 గంటలు అయితే మొత్తం అందరూ పొలవమని బయటపడతారు. వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం.